డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం, జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు మా అందరికీ నమస్తే అండి. సో కూటమి ప్రభుత్వ పరిపాలన 100 రోజులు పూర్తయింది కదా, అంతా బాగానే ఉంది. 100 రోజులు వేడుక చేసుకుంటున్నారు. ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో గ్రామాల్లోకి ఇంటింటికి కూడా వెళ్తున్నారు. ప్రచారం అంతా బాగానే ఉంది. సో ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది అంటే కొంత బెటర్, పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, మంచి ఉంది, చెడు ఉంది, అన్నీ కూడా మనం గత వీడియోస్ చేసుకున్నాం. నిన్న మొన్న కొన్ని కీలకమైన అంశాలు వీడియోస్ చేసాం. అయితే ఎందుకో ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు కొన్ని నెరవేర్చలేదేమో అనిపిస్తోంది. కొన్ని కీలకమైన హామీలు ఉన్నాయి. సో వాటిని ఒకసారి గుర్తు చేయాలనిపించింది నాకు. లోకేష్ గారి పాదయాత్రలో బంగారుపాలెంలో డయాలసిస్ కేంద్రం అన్నారు, హామీ నెరవేర్చారు. 20వ తేదీ నిన్న మొన్న దాన్ని ఓపెన్ చేశారు. సో డయాలసిస్ కేంద్రం హామీ నెరవేర్చినట్టే, మంచిది, అప్రిషియేట్ చేయాల్సిన అంశం. ఆ తర్వాత గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ కడతా అన్నారు. 200 కిలోమీటర్ల ఫౌండేషన్ లేఅవుట్ ఫౌండేషను ఆవిష్కరించినప్పుడు, ఆ శిలాఫలకం ఆవిష్కరించినప్పుడు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ కడతాను అని హామీ ఇచ్చారు. అది ఒకటి నెరవేర్చాలి. అది 100 రోజుల్లోనే పూర్తి చేస్తానన్నారు. కావాలంటే మీరు అక్కడ రికార్డు చూసుకోవచ్చు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం 200 కిలోమీటర్ల శిలాఫలకం మీద ఉంటుంది. 100 రోజుల్లోనే పూర్తి చేస్తున్నారు. అది చేయలే. అలాగే 300 కిలోమీటర్లు పూర్తయినప్పుడు తొండమానుపురం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సేఫ్ డ్రింకింగ్ వాటర్, రక్షిత తాగునీటి పథకం నిర్మిస్తా అన్నారు 100 రోజుల్లోనే. ఇది కూడా 100 రోజుల్లోనే నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఇది పూర్తవల. అలాగే నెల్లూరులో స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాము నెల్లూరులో అని హామీ ఇచ్చారు. 100 రోజుల్లోనే, 100 రోజుల్లో, ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాము నెల్లూరు అని చెప్పి లోకేష్ గారు హామీ ఇచ్చారు. అది కూడా నెరవేర్చలేదు. దానికి ఇప్పుడు నైపుణ్య శిక్షణ అవుతుంది కదా, నైపుణ్య గణన అవుతుంది కదా అని చెప్పొచ్చు కాక, కానీ మరి నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీగా అడుగుతున్నది. అదొకటి. అలాగే మెగా డిఎస్సి, అది ఓకే చెప్పారు, కానీ ఆ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. నోటిఫికేషన్ ఇచ్చారు, క్యాబినెట్లో ఆమోదించారు, అంతా బాగానే ఉంది, కానీ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. అదొకటి. అలాగే అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశారు. నైపుణ్య గణన ఓన్లీ మంగళగిరి నియోజకవర్గం వరకే జరుగుతోంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. అంటే ఈ ఇష్యూస్ పరంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు, పాలసీ పరమైన విధానాల నిర్ణయాల పరంగా పర్వాలేదు, కానీ లోకేష్ గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలే కొన్ని నెరవేర్చట్లేదు. ఒక్కసారి వీలైతే లోకేష్ గారి టీం ఏం చేయాలంటే, ఆయన పాదయాత్ర సందర్భంగా ప్రతి 100 కిలోమీటర్లకు ఇచ్చిన హామీ, ఇచ్చిన శిలాఫలకాలు ఫోటోలన్నీ తెప్పించుకుంటే బెటర్. ఆ ఫోటోలన్నీ తెప్పించుకొని ఏదేది 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు, ఏది 1 ఇయర్లో పూర్తి చేస్తామన్నారు, దాని స్టేటస్ ఏంటనేది ఒకసారి ఫాలో అప్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే సోషల్ మీడియా ఊరుకోదు. ప్లస్ ఇప్పుడు జనంలో చైతన్యం వచ్చింది, యువతలో చైతన్యం వచ్చింది, ఊరుకోరు. సో అలా పదే పదే అడిగించుకోవడం కంటే, ప్రశ్నించుకోవడం కంటే ఇచ్చిన హామీలు ఇన్ టైం, సమయానుగుణంగా నెరవేర్చేస్తే బెటర్. ఒకప్పుడు రాజకీయ నాయకులంటే హామీలు ఇచ్చి గాలిలో కలిపేయచ్చు, పట్టించుకోకపోయినా పర్లా, జనం అడగడానికి భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు. హామీ ఇచ్చామంటే ఖచ్చితంగా నెరవేర్చాలి, లేకపోతే పరువు పోద్ది, దూల తీర్చేస్తారు. జనమే, పబ్లిక్కే, ప్రజలే. ఇప్పుడు అంత చైతన్యం ఉంది ప్రజల్లో. కాబట్టి ఏమేమి హామీలు ఇచ్చారు, వాటి కాల పరిమితి ఎంత అనేది ఒకసారి చూసుకొని దాన్ని ఫాలో అప్ చేసుకొని నెరవేరిస్తే బెటర్. థ్యాంక్ యూ.